ఆ తర్వాత రామరెడ్డి గారు, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒంగోలు బ్రాంచ్, మలబార్ చారిటబుల్ ప్రోగ్రాంలో ప్రతి కంపెనీ 2% చేస్తుంది. బట్ మలబారు ఎంతో విఘ్నతగా 5% చారిటీ చేయడం, సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు 200 ఫుడ్ ప్యాకెట్స్ అనేది లేని వారికి ఇది చేస్తున్న కార్యక్రమం. సో అందులో భాగంగా MLC మైక్రో లెర్నింగ్ సెంటర్స్ ఎక్కడ వాళ్ళని ఐడెంటిఫై చేయడం, ఇలా పైకి తీసుకురావాలని కాన్సెప్ట్ చేసేది మలబార్ చారిటీ. 6 కాలేజెస్, అది కూడా ప్రభుత్వ కళాశాలకి ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటుగా ఈ సంవత్సరం 2024-25 అకాడమిక్ ఇయర్ చూసినట్లయితే దాదాపుగా అందరూ మీరు ప్రయత్నించాలని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతూ ఐ విష్ యు ఆల్ సక్సెస్ ఇన్ ఆల్ ఎండేవర్స్ ఆఫ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. ప్రతి ఒక్క మాట ఎంతో విలువైనది. ఓకే, గుడ్. మీరు ఏదైనా అవ్వండి, బట్ ఏదో ఒకటి అవ్వాలి. ఒక్క నిమిషం మేడం గారు, ఒక్క నిమిషం. చేమకూరు త్వరగా రండి. షీఈ్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద అవర్ డిస్ట్రిక్ట్. సో మేడం గారిని ఇన్స్పైర్గా తీసుకొని మీరు కూడా మంచిగా చదువు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా ఇందులో ఒక వర్డ్ యాడ్ చేసింది ఏంటంటే, అండ్ తర్వాత ఐ రిక్వెస్ట్ మ్యామ్ ఒక 2 మెంబర్స్ స్టూడెంట్స్ మాట్లాడాలనుకుంటున్నారు. విత్ యువర్ పర్మిషన్. ఆర్ఐఓ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు డి జయలక్ష్మి. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను. ఈ మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ వారు మాలాంటి ఎంతోమంది పేద విద్యార్థులకు, ప్రభుత్వ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇలాంటి సహాయం చేయడం వల్ల మా లాంటి విద్యార్థులకు హయ్యర్ స్టడీస్కి హెల్ప్ అవుతుంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇన్స్టాండ్కు ఫస్ట్ వన్ ఐఎమ్ సేమ్ టు స్టాండ్స్ ఇన్ మల్బార్ చారిటబుల్ ట్రస్ట్. ఎందుకంటే పేద విద్యార్థులందరికీ ఇంత గొప్ప స్కాలర్షిప్ ఇచ్చినందుకు మాకెంతో ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పటి రోజుల్లో కనీసం ఒక 500 ఇయడానికే 10 సార్లు ఆలోచించే సొసైటీలో మనం ఉన్నాము. అలాంటిది ఇంతమంది విద్యార్థులు చదువుకోవడానికి కోసం, వాళ్ళ భవిష్యత్తుకు ముందుకెళ్ళడానికి కోసం, ఎస్పెషల్లీ గవర్నమెంట్ కళాశాల చదువుకునే విద్యార్థులకి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. మా తల్లిదండ్రులకు కూడా మలబార్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మా కాలేజ్ తరఫున, మా స్టాఫ్ తరఫున, ప్రిన్సిపాల్ గారి తరఫున ప్రత్యేకంగా మలబార్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ అదర్ యాక్టివిటీస్లో CSR యాక్టివిటీస్ కింద చేస్తున్న మలబార్ చారిటబుల్ ట్రస్ట్కు జిల్లా యంత్రాంగం తరఫున నా అభినందనలు తెలియజేస్తున్నాను. కంటిన్యూ యువర్ గుడ్ వర్క్. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా కలవడం. సో ఇన్ జనరల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రోగ్రామ్ చాలా తక్కువనే అటెండ్ చేస్తాము, ఎక్కువ గవర్నమెంట్ ప్రోగ్రామ్సే అటెండ్ చేస్తున్నాము. ఇప్పుడు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇలాంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము, మీరు రావాలి అన్నప్పుడు ఫస్ట్ ఐ వాస్ హెసిటేటింగ్. దెన్ వాళ్ళు ఇమీడియట్గా చెప్పారు, మేడం అందరూ కూడా గర్ల్స్ స్టూడెంట్స్ వారికి వేస్తున్నామని చెప్తున్న తర్వాత ఐ కుడ్ నాట్ అసిస్ట్. నేను ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాలి, అక్కడికి ఉన్న స్టూడెంట్స్ని కలవాలన్న ఉద్దేశంతో వచ్చి ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇవి అన్నీ కూడా వారు సెలెక్ట్ చేసినది బేస్డ్ ఆన్ మెరిట్స్. మీ మార్క్స్ని చూసి దాంట్లో ఇన్ జనరల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు కొద్దిగా లోయర్ మిడిల్ క్లాస్ అలాంటి పూర్ పీపుల్ ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వారు ఎక్కువ ఉంటారు. రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు కూడా అక్కడ చదువుతున్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
అంటే మంచి రిఫార్మ్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి చేస్తున్నారు. మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న టీచర్స్ చూస్తే వారు వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అన్నమాట. ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న టీచర్ దే ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్. సో అటువంటి మంచి స్కూల్స్ లో చదువుతున్న పిల్లలు మీరందరూ కూడా దానికి మీరందరూ కూడా మొదటిగా గర్వపడాలి. సో ఎవరు కూడా మన సొసైటీలో ఇన్ జనరల్ ప్రైవేట్ స్కూల్ అయితే మంచిది, గవర్నమెంట్ స్కూల్ దానికంటే సెకండ్ లెవెల్ అనే ఒక ఆలోచనలో ఉంటుంది. బట్ మీకు అటువంటి ఫీలింగ్ ఉండకూడదు. బికాస్ యూఆర్ ఆల్ స్టడీయింగ్ ఇన్ ద బెస్ట్ స్కూల్స్ అనే ఫీలింగ్ మీ ప్రతి ఒక్కరు కూడా రావాలి. స్టూడెంట్స్ చెప్పారు, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. అదే మీరు అందరూ కూడా ఆ స్కిల్స్ని పెంచుకోవాలి. ఎంతమంది ముందు కూడా మీరు వచ్చి ధైర్యంగా మాట్లాడాలి. అందరు స్టూడెంట్స్, ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్. సో మీ అందరినీ ఇప్పుడు ఈ టైంలో ఐ వాంట్ టు షేర్ కొన్ని విషయాల గురించి మీతో నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఇంట్రాక్ట్ అవ్వాలనేది అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా మనము చదువుతున్నాము. బట్ ఇన్ జనరల్ నా అబ్జర్వేషన్స్ ఏంటంటే ఎక్కువ మనకు ఇక్కడ ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి వారితో ఇంట్రాక్ట్ అవుతున్నప్పుడు వారందరితో ఎప్పుడు కూడా అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్ ఫస్ట్ అడుగుతాము, మీ గోల్ ఏంటి అని అడుగుతాం. సో ఎంతమందికి ఆ గోల్ ఉంది? మీ అందరికి గోల్ ఉందా లైఫ్లో? త్వరగా చెప్తారా ఎవరెవరు ఏ అవుతారని? ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ? డాక్టర్స్ ఆ వైపు మీరు మీ జర్నీ ఉంటుంది. రెండోది, ఒక గోల్ సెట్ చేసిన తర్వాత ప్రతిరోజు నేను ఈ పాయింట్ చెప్తూనే ఉంటాను. ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ అడ్వైస్ అన్నమాట. విజువలైజేషన్. మీరు ఏం అవ్వాలని అనుకుంటున్నారో మీరు అలాగే అయినట్టు ఊహించడం. కళ్ళు మూసుకొని మీరు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, మీరు డాక్టర్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మీ పేషెంట్స్ని ట్రీట్ చేసేటట్లు యూ వుడ్ బి యూహించాలి. ఇది కంటిన్యూస్గా చేస్తూ ఉంటే సైకాలజీలో ఇది ఒక టిప్స్ అన్నమాట. మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉంటే దెర్ ఈస్ హై ఛాన్స్ దట్ యూ విల్ ఎండ్ అప్ బికమింగ్ డాక్టర్. కంటిన్యూస్గా దీని గురించే ఎవ్రీడే అట్లీస్ట్ ఒక్కసారైనా దాని గురించే విజువలైజ్. నన్ను ఒక కలెక్టర్గానే ఊహించుకుంటూ ఈ పని నేను చేస్తాను అనిపించండి. దట్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ బికమింగ్ వాట్ యు వాంట్ టు బికమ్. అది మీ అందరితో చెప్పదలుచుకునే సెకండ్ పాయింట్. అదేవిధంగా మీకున్న స్కిల్స్. ఇప్పుడు ఎక్కువ మంది చదువు మాత్రమే మీకు హెల్ప్ చేయదండి. మీరు ఎక్కువ మార్క్స్ తీసుకుంటున్నారు, మంచిది. బట్ దాంతో పాటు మీరు బయటకు వెళ్ళి రియల్ వరల్డ్ని ఫేస్ చేసుకున్నప్పుడు మీ సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ దాంట్లో వస్తుంది. మీరు మీ కలీగ్స్తో ఎలా మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళతో హౌ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ అదర్స్, మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్. అదర్ దెన్ దట్ మీకు ఇప్పుడు ఎక్కువ ఏ డిగ్రీ మీరు తీసుకున్నా కూడా మీకు కంప్యూటర్ స్కిల్స్ అనేది మీకు ఉండాలి. మీకు కావాలి. దాంటిని ఎలా పెంచుకోవాలి, దానికి ఏ దారి ఉన్నాయి, దీని గురించి అవగాహన మీ అందరికి కూడా ఉండాలి. మీ అందరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, అందరూ వాడుతున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయా? సో దాంట్లో మీరు వాడుకోవాలి. దాన్ని వాడి ఏదైనా కొత్త స్కిల్స్ ఉంటే యూ క్యాన్ లెర్న్. అది మీరు దాని మీద ఈ టైంలో మీరు ఫోకస్ చేయాలి. బికాస్ ఇప్పుడు ఏదైతే స్టూడెంట్స్ టైం మీకు చదవడానికి మాత్రమే ఈ టైంని మీరు యూజ్ చేసుకోవాలి. దాంట్లో అపార్ట్ ఫ్రమ్ యువర్ స్టడీస్ మీ స్కిల్స్ని పెంచుకోవడంలో మీరు ఫోకస్ చేయాలి. దెన్ న్యూస్ పేపర్. దీంట్లో ఎంతమంది న్యూస్ పేపర్స్ చదువుతారు? ఆ అలవాటు ఎంతమందికి ఉంది? న్యూస్ పేపర్స్ చదవడం. న్యూస్ ఛానల్స్ అంటే న్యూస్ మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి అన్నది తెలుసుకోవాలన్న ఒక క్యూరియాసిటీ లేదా? ఉంది కదా. కొంతమంది చదువుతున్నారు, కొంతమంది న్యూస్ చూస్తున్నారు. బట్ స్టూడెంట్స్ మీ అందరూ కూడా న్యూస్ పేపర్, న్యూస్ దాని మీద ఇంట్రెస్ట్ చూపించాలి.
తెలుసుకోవాలి. ఇవి అన్నీ కూడా మిమ్మల్ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్సనాలిటీగా మీరు డెవలప్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అందరు కూడా అడోలసెంట్ ఆ ఏజ్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో ఎక్కువ మీకు డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, ఎక్కువ దాంట్లో మొబైల్ ఫోన్స్. సో మొబైల్ ఫోన్స్ ని మీరు మంచి దీనికి వాడాలి, మీ నాలెడ్జ్ ని పెంచుకోవడానికి, మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడాలి తప్ప దాన్ని అదర్ డిస్ట్రాక్షన్స్, బికాస్ ఈ ఏజ్ లో ఎక్కువ డిస్ట్రాక్ట్ అవ్వడానికి మీకు వీలుంది కాబట్టి దాని నుంచి మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి. దాని ఎప్పుడు కూడా మీ పేరెంట్స్ ఉంది, మీ టీచర్స్ ఉన్నారు మీకు మంచి దారి చూపించడానికి, బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ వారు మిమ్మల్ని కాపాడగలుగుతారు. మిగతాది దట్ ఇస్ ఎ సేయింగ్, యువర్ లైఫ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది. సో మీకే ఆ బాధ్యత. మీరు ఈ టైంలో బాగా చదివి మీ ఏం అవ్వాలో దాని మీద ఫోకస్ పెట్టి దానికి కావాల్సిన పనిని మీరు చేసి ఉంటే మీ ఎంటైర్ లైఫ్ నిజంగానే బాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ లైఫ్ టైం ఒక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 100 years అనుకోండి. ఇప్పుడు 100 years కాదు, 80-70 years ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ 100 years, దాంట్లో మీరు ఫస్ట్ 25 years ఎలా మీరు ఉంటారో, రిమైనింగ్ 75 years మీరు ఎలా ఉండబోతారో దాన్ని ఫస్ట్ 25 years డిటర్మైన్ చేస్తుంది. మీరు రిమైనింగ్ 75 years కొద్దిగా లైఫ్లో కష్టపడతారా, ఆ లైఫ్లో బాగా ఉంటారో, దట్ వుడ్ బి డిటర్మైన్డ్ బై ఈ ఫస్ట్ 25 years. అందుకే మీరు కూడా ఇప్పుడు స్టూడెంట్స్ అనుకోవచ్చు, మేడం ఇక్కడ వచ్చి ఇన్ని అడ్వైస్ చెప్తున్నారు, బోర్ కొడుతున్నారని. ఇది మీ అందరికీ కూడా యాజ్ యువర్ కలెక్టర్ మీకు చెప్పాల్సిన బాధ్యత నాది. ఎస్పెషల్లీ మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మీరందరూ కూడా ఇప్పుడు మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్, అలాగే మీరు లైఫ్లో కూడా సక్సెస్ అవ్వాలి అనేది నా ఆశ. Wishes to all the students who targeted as best merit with Malabar Gold and Diamonds scholarships. ఈ స్కాలర్షిప్ దీనికి మీరందరూ ఎన్నికైన విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు. ఇంటర్మీడియట్ విద్య ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా బాగా సవ్యంగా జరుగుతుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే బంగారు బాల్యం అనే ఒక స్కీమ్ ద్వారా విద్యార్థులందరినీ చాలా బాగా మోటివేట్ చేస్తున్నారు. అదేవిధంగా బాలికా వికాసం అనే బాలికలు కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం విద్యార్థుల యొక్క ప్రగతిని కూడా చర్చించినట్లయితే 24-25 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరంలో కానీ రెండవ సంవత్సరంలో కానీ గర్ల్స్ స్టూడ్ ఇన్ హైయెస్ట్ ర్యాంక్. బాలికలే చాలా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నారు. అదేవిధంగా ఎక్కువ పాస్ పర్సంటేజ్ కూడా గర్ల్స్లోనే ప్రకాశం జిల్లాలో ఉందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తున్నాను. అందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే గర్ల్స్ కూడా చాలా మంచి మార్కులు వచ్చింది. వారిలో ముఖ్యంగా రెండవ సంవత్సరంలో ఖమ్మం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివే తమ్మినేని చాతుర్య అనే పాప 980 మార్కులు అవుట్ ఆఫ్ 1000. ఆ పాప రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలబడింది. ఒక షైనింగ్ స్టార్గా ఎంపికై ఈరోజు ఇదే సమయంలో షీ విత్ హానరబుల్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వారు ఆహ్వానించారు వారి నివాసానికి. ఇలా షైనింగ్ స్టార్స్ మొత్తాన్ని మన ఆంధ్రప్రదేశ్లో 52 మందిని ఎన్నిక చేసి ఈరోజు వాళ్ళందరికీ షాల్, తర్వాత ఫెలిసిటేషన్స్ కానివ్వండి, మెడల్ కానివ్వండి, ల్యాప్టాప్, అదేవిధంగా సమ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ ఫర్ ఫర్దర్ స్టడీస్, ఇలాంటివన్నీ బాలికల కోసం ప్రభుత్వం వారు ఎంతగానో మనం ప్రోత్సహిస్తున్నారు.